తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇవాల్టితో ముగుస్తోంది. అయితే ఇది సంచలనం సృష్టించబోతోందా? ఎందుకంటే ఎస్ఐఆర్తో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే జంట నగరాల పరిధిలోనే 40 లక్షలకు పైగా ఓట్లపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇటు నేటితో ముగుస్తోంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఫారాల డిజిటలైజేషన్కి అవకాశం ఉంది. ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించింది ఎన్నికల సంఘం. మన రాష్ట్రంలో 78.14% పూర్తయింది డిజిటలైజేషన్ ప్రక్రియ. 2,64,30,494 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిపోయింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా డిజిటలైజ్ కావాల్సిన ఫారాలపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇటు హైదరాబాద్లో చూస్తే అత్యల్పంగా 58.58% మాత్రమే డిజిటలైజేషన్ అయింది. అంటే సగం కంటే కొంచెం ఎక్కువ అంతే. బట్ టాప్లో యాదాద్రి ఉంది. యాదాద్రిలో అత్యధికంగా 94.30 అంటే 95% దాకా దాదాపు పూర్తయిపోయింది. జస్ట్ 5% మాత్రం మిగిలింది. ఇక హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు దీని తర్వాత ఉపాధి, ఉద్యోగం, విద్య కోసం నగరాలకు వచ్చిన వారి ఓట్లపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొని ఉంది. సొంత ఊళ్ళల్లో ఓటు కొనసాగించేందుకు ఆసక్తి చూపించారు నగరవాసులు. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. ముసాయిదా జాబితాతో ఓట్ల తొలగింపై తొలి స్పష్టత రాబోతోంది. అభ్యంతరాల స్వీకరణకి సెప్టెంబర్ 16 వరకు అవకాశం ఉంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది జాబితా ఓటర్ల లిస్ట్ విడుదలవుతుంది. సో అక్టోబర్ 19న ఈ తుది ఓటర్ల జాబితా విడుదలవుతుంది. ముసాయిదా జాబితా కోసం తెలంగాణలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కరెస్పాండెంట్ ఎలేందర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ఎలేందర్, సో ఫార్ ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఎంతెంత ముగిసింది, ఏ జిల్లాలో ఎంత ఉందో మనం ఇప్పుడు క్లియర్గా చూసాం. సో ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ బయటపడుతున్నాయి? మరి 70 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు, అండ్ 40 లక్షలు జంట నగరాల్లో అంటున్నారు. ఇది నిజమయ్యే అవకాశం కనిపిస్తోందా? తప్పకుండా నిన్నటి వరకు ఆన్లైన్లో డిజిటలైజేషన్ పూర్తయినటువంటి ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఓటర్ల డాటా అనేది ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు రిలీజ్ చేస్తుంది. నిన్న సాయంత్రం వరకు అప్డేట్ చేసినటువంటి డాటా ప్రకారమే ప్రస్తుతం దాదాపుగా 70 నుంచి 75 లక్షల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు గల్లంతయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా భాగ్యనగరం, దాంతో జంట నగరాలు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల్లోనే దాదాపుగా సగం వరకు కూడా ఓట్లు మిస్సింగ్ ఓట్లుగా మనకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా అవకాశాలు, ఉపాధి కావచ్చు, విద్యా అవకాశం కోసం కావచ్చు, హైదరాబాద్కి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా తమ సొంతూరులోనే ఓటు హక్కును అక్కడ నమోదు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే జిల్లాలో దాదాపుగా 80%, 90%, 94% వరకు కూడా అక్కడ డిజిటలైజేషన్ పూర్తయిపోయింది. అంటే అక్కడ కూడా 1-2% ఎందుకు మిస్ అయింది అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే సైడ్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి డాటా అనేది ఉంటుంది. సో ప్రతి జిల్లాలో దాదాపుగా 50,000 నుంచి ఎక్కువలో ఎక్కువ దాదాపుగా 1,00,000 వరకు కూడా ఓట్లు మిస్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో 58% వరకు మాత్రమే అయింది అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంపాక్ట్ ఊళ్ళపై ఓటర్లు తమ సొంత ఊళ్ళలో ఓటు నమోదు చేసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి, దాదాపుగా మేడ్చల్ ఈ 3 జిల్లాల్లో కలుపుకొని దాదాపుగా 43-44 లక్షల వరకు కూడా ఓట్లు మిస్ అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో అభ్యంతరాలకు టైం ఉంది. ముసాయిదా 17న వస్తుంది. దాదాపు ఇంకా 1-2 మంత్స్ ఛాన్స్ ఉంది. అంటే అక్టోబర్ 19 వరకు కూడా ఈ అంశాలపైన కొంత క్లారిటీ అయితే అటు ఇటుగా అభ్యంతరాలు కావచ్చు, క్లెయిమ్ చేసుకునే అవకాశం కావచ్చు ఉంటుంది. సో అక్టోబర్ 19 వరకు 70 లక్షల వరకు కట్ ఆఫ్ అవుతుందా, లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా అనేది అక్టోబర్లో వచ్చే తుది ఓటర్ల జాబితాతో క్లారిటీ వస్తుంది. రైట్ ఎలేందర్.